ఆ సాయికులంతాల నుంచి మన దృశ్యాలు ప్రత్యక్ష ప్రసారంలో చూస్తున్నాం. అంటే ఘంటసాల గారు ఒకసారి పుట్టపర్తి వెళ్ళి, నా సాయి నన్ను చేరరాడాయే, నన్నలరించే వేళాయే, నా సాయి నన్ను చేరరాడాయే. అక్కడ కూర్చుంటే బాబా అటు ఇటు తిరుగుతున్నారు కానీ ఈయన చూడడానికి రాలేదంట బాబా. అప్పుడు ఈ పాట అలా అలా మనసులో పాడుకుంటే బాబా గబగబ గబగబ నడిచొచ్చారండి. చిన్నప్పుడు అంటే ఆయన అడుగులు, ఆ అడుగులు ఎట్లా ఉంటాయంటే బాబా అడుగులు కింద నలిగిపోతుందేమో అంత హాయిగా వేస్తాడండి అడుగులు. ఆయన బంగారు బంగారు అని పిలిస్తే ప్రాణతంత్రులు మీటగలిగి పలుకు వినబడితే, ప్రాణతంత్రులు మీటగలిగి పలుకు వినబడితే, పారవశ్యం అంచులను చుంబించుకుంటాను, నన్ను నేనే పాటగా పలికించుకుంటాను. బాబా బంగారు అంటే కనిపించని ప్రాణం. ప్రాణం అనే వస్తువు కనిపించదండి, అది ఇన్విజిబుల్. అది కానీ కనిపించేదానికి వీణకి తంత్రులు ఉంటాయి, కానీ ప్రాణానికి తంత్రులు, ఆ తంత్రులు మీటినట్టు ఉంటుంది అంటాడు నారాయణ రెడ్డి గారి గజల్లో. అంటే బాబా బంగారు అని పిలిస్తే అలా దగ్గరకు వచ్చి ఇలా ముట్టుకున్నప్పుడు, స్పృశించినప్పుడు ఆయన పాదాలండి దూదిలా ఉంటాయండి. ఎంత హాయిగా ఉంటుంది అసలు. అది ఒక ఎక్స్పీరియన్స్. అంటే నమ్మాలి, నమ్మితే కొండలో దేవుణ్ణి చూడగలం. ఒక కాగితం మీద సాయిరామ్ అని, శ్రీరామ్ అని రాస్తేనే దాన్ని తీసి మాటతో జేబులో పెట్టుకుంటామే. అటువంటిది నేను చెప్పేది ఏంటంటే వాళ్ళ ఆయన చేసిన మహిమలు ఇవన్నీ పక్కన పెట్టండి. బాబాది మానవత్వానికి ఒక రూపం ఉంటే, అసలు మానవత్వం అని మనం నమ్ముతాం కదండి. ఏ మతంలో వాడైనా కూడా, వాడు పెద్ద సైంటిస్ట్, పెద్ద హేతువాదైనా కూడా మానవత్వాన్ని నమ్మాలి కదా. ఆ మానవత్వానికి ఒక రూపం ఉంటే అది భగవాన్ సత్యసాయిబాబా. మానవత్వానికి ఒక దేహం ఉంటే అది సత్యసాయిబాబా. మానవత్వానికి ఒక క్షేత్రం ఉంటే అది డెఫినెట్గా ప్రశాంతి నిలయం. మానవత్వానికి ఒక భావన ఉన్నా అదంతా కూడా భగవాన్ సత్యసాయిబాబా. వెళ్ళాలి. అసలు నువ్వు ఎక్స్పీరియన్స్ పొందకుండా, నువ్వేమో అనుభవించకుండా బాబాని గురించి మాట్లాడితే నేనేం చెప్పలేనంటే, నేను కూడా తర్కం తెలిసిన వాడినే, కానీ ఐ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ సో మెనీ థింగ్స్ ఇన్ మై లైఫ్. వెళ్ళాలి. బాబాని కళ్ళతో కాదు, మనసుతో చూడాలి. కళ్ళతో చూస్తే ఏం కనిపిస్తుందండి? ఇప్పుడు శిరాశ్రీ మంచి పద్యం రాశాడు. చర్మ చక్షువులు తెలుపు మర్మమేమి, మన్ను కలయు దేహము లేకున్ననేమి, నిత్యమగు నిన్ను తాకదు మృత్యువేది, నిత్య దివ్యాత్మ తేజమౌ సత్యసాయి, నిత్య దివ్యాత్మ తేజమౌ సత్యసాయి, సత్యసాయి. బాబా దేహం చూసి చాలా మంది, కోటాను కోట్ల మంది భక్తులు విలిపిస్తారు. నేను ఆ బాబా దేహం, నేను ముట్టుకున్న దేహం, నా నెత్తి మీద ముట్టిన దేహం, ఇవన్నీ నేను చూశాను. ఆయన నడిచి వెళ్ళిన తర్వాత ఆయన ముట్టుకున్న మట్టి ఏదైతే ఉందో ఆ మట్టిని నా నెత్తి మీద చల్లుకున్నటువంటి అనుభవం నాది. నన్ను తిట్టాడు బాబా, నన్ను చాలాసార్లు నెత్తి మీద ఇలా కొట్టేవాడు నన్ను బాబా. బాబా పాడడం విన్నాను, మాట్లాడడం విన్నాను. ఎక్కడెక్కడో అడవుల్లోకి వెళ్ళి, నక్సలైట్లు ఉన్న చోట ఏరియాల్లోకి వెళ్ళి ఐ క్యాంపులు చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఉన్నదని వెళ్ళి ఒక్కడనే ఒకరోజు అర్ధరాత్రి కారు పాడైపోతే నన్ను ఒక నక్సలైట్ ఉన్న ఏరియాలో గడ్డపల్లిలో ఆ జీపులో వదిలేసి మిగతా డాక్టర్లు అందరూ వెళ్ళి టైర్లు తీసుకోవడానికి వెళ్ళారనమాట. అక్కడ ఉండిపోయానండి. ఆ చుట్టూ జంతువులు ఉంటాయి, కానీ అలా ఏం పర్లేదు సార్, బాబా నన్ను చూసుకుంటాడు, మీకు ఎందుకు, బాబా నాతో పాటు ఉన్నాడు కదా అని ఆ గడ్డపల్లి, కొరుటూరు, పోలవరం దగ్గర అడవుల్లో నేను ఉండిపోయి ఆ రోజు రాత్రి జీపులో అవన్నీ మూసుకుని లోపలికి వచ్చి సాయి భజన చేసుకుంటూ పడుకున్నాను. ఎవడు కాపాడని నమ్మకం నాకు, బాబా కాపాడని నమ్మకం. అటువంటి దమ్ముంటే ఎవరైనా వెళ్ళమని చూస్తాను ఆ రోజుల్లో. ఎప్పుడు ఐఎమ్ టాకింగ్ అబౌట్ 1976, 1972. ఐ వాజ్ జస్ట్ 9 years old boy, 10 years old boy. కానీ బాబా ఒక ధైర్యం, బాబా ఒక స్థైర్యం.
ఇవన్నీ ఇచ్చాడండి బాబా. అంటే బాబా యొక్క దేహాన్ని చూసి చాలా మంది కట్టలు తెంచుకోవచ్చు. బాబా దేహంలోనే ఉన్నాడని మటుకు దైవుంచి అనుకోదు. ఎందుకంటే బాబా కారణ జన్ముడండి. ఆయన ఒక అవతారమూర్తి. ఆయన మరణించడు. మరణం ఏంటండి? నేను ఒక భజన ఉంది, బాబా భజన. జనన మరణ మే సాయి వో, जनन मरण में साई वो, गगन पवन में साई वो, नयन नयन में साई वो, हृदय हृदय में साई वो, साई ओम साई ओम साई ओम. షిరిడి సాయిబాబాగా అవతరించిన నా బాబా మళ్ళీ సత్యసాయిబాబాగా ఉన్నాడు. శిరాశ్రీ అదే పద్యం రాశాడు. ఏమంటాడంటే, పంచ ప్రాణాలు నిలిపిన పంజరం. ఇప్పుడు అక్కడ చూస్తున్నటువంటి బాబా పవిత్రమైనటువంటి దేహం అది ఏమిటి అంటే, పంచ ప్రాణాలు నిలిపిన పంజరం, సత్య సాయికి ఇలపైన సాధనము. పంచ ప్రాణాలు నిలిపిన పంజరము, సత్య సాయికి ఇలపైన సాధనము. ఆ దేహానికి, ఆ శక్తికి ఒక దేహం కావాలి. అది సత్యసాయి. ప్రశాంత నిలయంలో పుట్టపర్తిలో ఆ ఈశ్వరాంబ యొక్క గర్భంలో జనించినటువంటి ఒక అవతారమూర్తి నా సాయిరాముడు. పంచ ప్రాణాలు నిలిపిన పంజరము, సత్య సాయికి ఇలపైని సాధనము. మానవాళికి పరమాత్మ మందిరము. ఆ శరీరం ఏమిటయ్యా అంటే, ఈ మానవాళికి మీకు నాకు ఇవాళ ఆ దృశ్యం చూస్తున్న వాళ్ళందరికీ కూడా మానవాళికి పరమాత్మ మందిరము, కూలిపోయెను పరుగిడు కాలమందు. కాలంతో పాటు శరీరం అది అది బాల్యం, కౌమారం, అలాగే పౌఢ, అలాగే వృద్ధాప్యంలోకి వెళ్ళిపోతుంది. శరీరం ఆగిపోతుంది. కానీ బాబా యొక్క ఆత్మ అది దేహాత్మ కాదు. బాబా యొక్క దేహం ఆగిపోయింది. ఇప్పుడు ఆత్మ అనంతంగా ప్రవహిస్తూ ఉంటుంది. ఇవాళ గగనంలో, పవనంలో, గాలిలో, నేలలో ప్రతి చోట బాబా ఉంటాడన్నది నా విశ్వాసం. బాబా ఇప్పుడు నేను 4 మాటలు మాట్లాడుతున్నా బాబా దయవల్లే మాట్లాడుతున్నాను అనిపిస్తుంది. బాబా ఒక నిత్య చైతన్యం. అప్పుడు ఆ చూసే దృశ్యం కూడా బాబా అచేతనంగా పడుకోవడం కాదు, అచేతన స్థితిలో కూడా ఇవాళ ఒక చేతనత్వాన్ని బాబా ప్రపంచం అంతా నింపుతున్నాడు అనేది నా భావన, నా నమ్మకం, నా విశ్వాసం. నా నమ్మకంతో నువ్వు చూడాలి, కానీ నువ్వు నా నమ్మకాన్ని పక్కన పెట్టి నీ నమ్మకంతో చూస్తే ఎప్పటికీ నేను చూసేయగలిగేది నువ్వు ఎప్పటికీ చూడలేవు. నా కళ్ళతో చూస్తే నేను చూడగలిగేది నువ్వు చూస్తావు, నీ కళ్ళతో చూసేసేపు నేను చూడగలిగేది నువ్వు చూడలేవు. కాబట్టి నా కళ్ళ ద్వారా, నా నమ్మకం ద్వారా గనక చూడగలిగితే, ఒక గజలో చోట అన్నా, విశ్వాసం లేకుంటే వెర్రివాడవేనోయ్, విశ్వాసం లేకుంటే వెర్రివాడవేనోయ్. విశ్వాసం లేకపోతే నువ్వు వెర్రివాడివి. నీటిపైన నడిపిస్తా, నీటిపైన నడిపిస్తా, నమ్మకంతో వస్తావా. నమ్మితే నీటిపైన కూడా నడవగలదు. నేను అనేక దృశ్యాలు చూశాను సార్. నేను ముఖం కరోతి వాచాలం పంగుం లంగయతే గిరిం. మోగవాడి చేత బాబా మాట్లాడించాడు. కుంటివాడని శిఖరాలు ఎక్కించినటువంటి మహానుభావుడు, గొప్ప తేజోరూపుడు, అపారమైనటువంటి శక్తి సంపదలిగినటువంటి మహానుభావుడు సాయిరాముడు. ఇవాళ నేను ఇప్పుడు చూస్తున్నామండి, మనం అందరం ఇవాళ ఈ సమయంలో 2011వ సంవత్సరంలో ఇవాళ ఈ తారీఖున, అంత ముందు గాని బాబా జీవించినటువంటి సమయంలో మనమందరం కూడా ఉన్నామని చెప్పుకోవడమే చాలా గర్వకారణం అండి. బాబా సమకాలీనులు అయ్యాము అని మనం చెప్పుకోవడం గర్వపడచ్చండి. దీని విలువ 20, 30 ఏళ్ళు, 40 ఏళ్ల తర్వాత తెలుస్తుంది. మేము చూసాం బాబాని, నేను మాట్లాడాను బాబాకి, బాబా భజనలు పాడితే నేను విన్నాను, బాబా పాదాలను నేను స్పృశించాను, బాబా నన్ను నెత్తి మీదలో ముట్టాడు, బాబా మాటలు విన్నాను, బాబాని అణువున చూశాను నేను అనేటువంటి భావన 20, 30 ఏళ్ల తర్వాత ఒక అద్భుతమైనటువంటి, అలౌకికమైనటువంటి ఆధ్యాత్మిక ఆనందాన్ని కలిగించేటువంటి భావన అది.
ఇవాళ మోస్ట్ వాట్ పర్సనాలిటీ అండి ఆయన. రాష్ట్రపతినైనా, రిక్షా వాడినైనా, మామూలు వాడినైనా కూడా బంగారు 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 అని పిలుస్తాడు ఆయన. అటువంటి ప్రేమమూర్తి, అటువంటి సమదర్శనం కలిగినటువంటి మూర్తి, అటువంటి స్థితప్రజ్ఞత కలిగినటువంటి మూర్తి. Flying to Hyderabad, Bangalore or Chennai? Book your flights at 9flights.co.uk. Cheapest ferries.